అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అనిల్ తను ఇష్టపడిన అమ్మాయి అనన్యను పెళ్లి చేసుకునేది అక్కడే. ముహూర్తం టైం సమీపిస్తుంది. తాళి కట్టడం, తలంబ్రాలు హడావుడి అంతా అయింది. దంపతులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ముసిముసి నవ్వు నవ్వుకుంటున్నారు. అందం అంటే ఇలానే ఉంటుందేమో అన్నట్టు అనన్య ఉంది. అనిల్ చాలా అదృష్టవంతుడని అందరూ మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి అనన్య, ఈ రోజు రాత్రికే మీకు మొదటి రాత్రి. పూర్వం రోజుల్లో అయితే అన్నీ చెప్పి గదిలోకి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్నీ ముందే తెలిసిపోతున్నాయి అంది అత్తగారు. సరే అత్తయ్యా అని ముసిముసి నవ్వులు నవ్వుతూ రెండు చేతులతో తన ముఖాన్ని దాచే ప్రయత్నం చేసింది అనన్య. నేను మీ మామయ్య గారు కలిసి అలా తీర్థయాత్రలు చేసి వస్తాము. మీకు కాస్త ప్రైవసీ ఉంటుంది. అబ్బాయితో కూడా చెప్పు. అలాగే అత్తయ్య అంది అనన్య. ఏమండి, ఊరుకోండి. మీరు మరీను వేళపాలలేదా? ఎప్పుడు చూసినా అదే ధ్యాస మీకు. ఏమిటి ఊరుకునేది అనన్య? పుట్టి 30 సంవత్సరాలు ఊరుకునే ఉన్నాను కదా! ఇంకా ఊరుకోమంటే ఎలా? 30 సంవత్సరాలు. బుద్ధిమంతులు కదా మరి. నిజం కదా! కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు వెంటపడ్డా చలించలేదు తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ రాత్రి ఊరి చివర అమ్మాయిలతో పార్టీ అంటే ఒక్కసారి కూడా వెళ్ళలేదు తెలుసా? అంటే నా భర్త శ్రీరామచంద్రుడు. పేరుకు తగ్గట్టు రామ్ గారు. అవును. 30 ఏండ్ల నుంచి లోపల దాగిన ఆ విరహం, ఆ అగ్నిగుండం ఇప్పుడు కూడా బద్దలు కాకపోతే ఎలా చెప్పు? మనకి 3 రాత్రులు అయ్యాయి కదా! ఇంకా చల్లారలేదా స్వామీ? 25 పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పటికి ఆ లెక్క చాలా పెద్దదిగా ఉండేది కదా! 5 సంవత్సరాలు లేటు. అంటే ఆలోచించు. వడ్డీతో కవర్ చెయ్యాలి మరి. అంత మాత్రానికే రాత్రి పగలు ఏకం చేస్తారా ఏమిటి? ఇప్పుడు టైం ఎంతో తెలుసా? నవ్వుతూ అంది అనన్య. ఎంత ఏమిటి? తెలియనట్టు అడిగాడు రామ్. బెడ్రూంలో ఏసీ వేసుకొని చీకట్లో దుప్పట్లో నుంచి నన్ను పట్టుకొని పడుకుంటే మీకు టైం ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు టైము 12. రాత్రి కాదు, మధ్యాహ్నం. క్రికెట్‌లో అయినా ఇన్నింగ్స్‌కు ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు ఒక అరగంట బ్రేక్ ఇస్తారు. మీరు మరీను అంది అనన్య. నువ్వు మాత్రం ఎంజాయ్ చెయ్యట్లేదా అనన్య? పెళ్ళైన కొత్తలో అందరూ అంతే కదా! పెళ్ళాం బుగ్గగిల్లి అన్నాడు రామ్. కాదు, మీరు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ ఆడుతున్నారు. రసికులే. ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఇన్నింగ్స్ బ్రేక్‌లో ఫ్రెష్ అయ్యి ఉండు. ఈలోపు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాను. తినేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం. అలాగేలెండి అని చిలిపిగా బుగ్గగిల్లి పక్కలోంచి లేచి బయటకు వెళ్ళింది అనన్య. ఫుడ్ చాలా బాగుంది కదా అనన్య? అవునండి. ఇంట్లో అత్తయ్య, మామయ్య మన కోసమే తీర్థయాత్రలు అని చెప్పి వెళ్లారు. ఇందాకలా అత్తయ్య గారు ఫోన్ చేసి రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పారు. ఈలోపు మీరు అడిగినవన్నీ ఇవ్వమన్నారు. అత్తయ్య గారి మాట గౌరవించు. నాకు అన్నీ ఇవ్వాలి. సరే ప్రభూ. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారా ఏమిటి? సాయంత్రం అయ్యేసరికి అనన్య నిద్ర లేవలేదు. అనన్య, అనన్య ఇకలే. అలా బయటకు వెళ్దాము. ఇంట్లో ఎంతసేపని ఉంటాం చెప్పు? ఒంట్లో అదోలాగా ఉందండి. లేవాలని లేదు అంది అనన్య. అయ్యో! ఒళ్ళు కాలిపోతుంది అనన్య. పద డాక్టర్ దగ్గరకు వెళ్దాం. వద్దులేండి. ఐయామ్ సారీ అనన్య. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. పర్వాలేదండి. ఆ మాత్రానికేనా? నేనేం అనుకోలేదు.
మీ ఆనందమే నా ఆనందం. ఉండు, మెడికల్ షాప్‌కి వెళ్ళి కనీసం మాత్రలు తెస్తాను. తగ్గిపోతుంది. ఏమీ అక్కర్లేదు అని నీరసంగా అంది అనన్య. ప్రేమ అంటే అన్ని రకాలుగా ఉండాలి అనన్య. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు ఒక్క ముల్లు గుచ్చుకున్నా విలవిల్లాడిపోతాను అని కంటతడి పెట్టుకున్నాడు. ఏవండీ! ఎందుకు చిన్న పిల్లవాడిగా ఏడుస్తున్నారు? నాకేమైందని? చిన్న జ్వరం. అంతే. దేవుడికి దండం బెట్టుకున్నారా? నీ జ్వరం నాకు ట్రాన్స్‌ఫర్ అవ్వాలని చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే నాకు జ్వరం వస్తే చేసేది. ఏమిటండి మరీను? ఉండు, టాబ్లెట్ తీసుకొస్తాను. అంతవరకు పడుకో. ఇదిగో అనన్య టాబ్లెట్. అప్పుడే వచ్చేశారా? ముందు టాబ్లెట్ వేసుకో. వేసుకుంటాను స్వామీ. కాస్త వాటర్ అందుకోండి. వేసుకొని పడుకో అనన్య. బయట ఫుడ్డు వద్దులే. నేనే వంట చేస్తాను. పెళ్ళాన్ని ఇంత బాగా చూసుకునే భర్త దొరకడం నా అదృష్టం అని అనుకొని పడుకుంది అనన్య.